దైవము కంటికి కనిపించడు, కదిలే కాలము కంటికి కనిపించదు. అయితే కనిపించని కాలాన్ని మనకు తెలియచెప్పేది ఆ కనిపించని దైవమే. అదే కాలానికి దైవానికి ఉన్న అవినావభావ సంబంధం. మరి ఆ దైవం ఎవరు? ఇంకెవరు? సూర్యభగవానుడే. ఆయన కదలికే కాలం కదలిక. అందుకే సూర్యుని ప్రత్యక్ష దైవం అన్నారు. ఇది నిరంతర ప్రయాణం. మరి ప్రయాణానికి ఒక గమ్యం ఉంటుంది కదా? ఉంది. ఏమిటా గమ్యం? జననం నుంచి జననం అనే గమ్యానికి చేరడమే ఈ నిరంతర ప్రయాణానికి ఉన్న లక్ష్యం. ఇదేమిటి? జననానికి మరణమే కదా చివరి గమ్యం అనే ప్రశ్న మీకు కలగవచ్చు. మరణమే చివరి గమ్యమైతే అక్కడితో కాలం యొక్క ప్రయాణం ఆగిపోయినట్టే. మరి కాలం ఆగదు కదా. జననానికి మరణం ఓ మజిలీ మాత్రమే. ఇక్కడే మీరు నిశితంగా పరిశీలించాలి. జన్మించిన జీవి మరణించి మరో జీవిగా జన్మించి ఈ నిరంతర ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అయితే ఈ ప్రయాణం మరణం అనే మజిలీ గుండా సాగుతుంది. అంతే. ఈ కాల రథానికి సారథి సూర్యుడు. ఎందుకంటే జీవికి ఉత్పత్తి, ఎదుగుదల, నాశనం అనే 3 దశలు ఉన్నట్టే సూర్యునకు ఉదయము, పూర్ణ